ఈ రోజున చాలా మంది క్రైస్తవ జీవితాలు మనం చూసినట్లయితే లోకాన్ని ప్రేమించిన అంతగా దేవుని ప్రేమించలేకపోతున్నారు. లోకాశల్ని ప్రేమించినంతగా దేవుని ప్రేమించలేకపోతున్నారు. లోకము దేవుడు అని చెప్పి రెండిటిని కూడా సమపాలులో బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారు. దయచేసి అది చాలా ప్రమాదకరం. అపోస్తలుడైన పౌలు గారు ఎంత చక్కగా ఆయన అంటారంటే 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎలా ఆయన పోలి నడుచుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? రక్షించబడిన నాటి నుంచి కూడా ఆయన్నే తన జీవితంలో ఒక దిక్సూచిగా పెట్టుకున్నారు. ఆయన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమ ముందు ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా పెంట కుప్పతో సమానంగా ఎంచుకున్నాడు. చివరికి తన ప్రాణమైనా కానీ నా ప్రభు కంటే ఎక్కువ కాదన్నాడండి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలని చెప్పి ప్రభుని వెంబడించాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, అనేక పర్యాయాలు దెబ్బలు తిన్నా కానీ అతడు క్రీస్తుని ప్రేమించాడు గనక, అతను క్రీస్తుని అనుసరించి నడుచుకున్నాడు గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి చాలా హుందాగా చెప్పినటువంటి దివ్యమైనటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి మనమందరము కూడా లోకమును అపోస్తలుడైన పౌలు గారు ద్వేషించినట్లుగా, పెంట కుప్పతో సమానంగా ఎంచినట్లుగా మనం కూడా క్రీస్తు కొరకు, క్రీస్తుని బట్టి ఈ లోకముని, లోకాశల్ని ప్రేమించలేని వారిగా ఉంటున్నామా? లోకాన్ని, లోకాశల్ని ఎక్కువగా ప్రేమించి దేవునికి స్థానం ఇవ్వలేని వారిగా మనం ఉంటున్నామా? పరీక్షించుకుందాం.